కొన్నిసార్లు మనం కొన్ని విషయం ప్రేయర్ చేస్తాం, ఆ జవాబు రాపోయేటప్పటికి మనం ఏమనుకుంటాము, నాకు విశ్వాసం లేదు, ఇక నా ప్రార్థన ఆలకింపబడదు, నేను అనర్హుణ్ణి అని చెప్పి ఆ ప్రాంతంలో మనం ప్రార్థించడం ఆపేస్తాం. విశ్వాసం కోల్పోతాం. ఇక ప్రార్థించు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక ఇందులో లాభాల్లోకి రాను, ఇక ఈ నొప్పి పోదు, ఇది రిపోర్ట్ నార్మల్ రాదు, ఇంకా నేను ఇల్లు కొనుక్కోను. ఇలాగా కొన్నిసార్లు ప్రార్థించి ఇంకా లాభాల కొరకు ప్రార్థించేటప్పటికి అప్పులు బాగా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో విశ్వాసం ఆగిపోతుంది. దాని విషయమై ప్రార్థించి ఇంకా అలా పక్కన పెట్టేస్తాం. అందుకే మా అత్త కూడా అదే అంటది, అవును ప్రభా మాకు తెలుసు పునరుద్ధానం లేస్తాడు. ఎప్పుడు లేస్తాడంట అంటే యేసు ప్రభు వారు కావాలని ఆలస్యం చేసి వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు, పెంచుతున్నాడు. గాడ్ ఈస్ ఇంక్రీసింగ్. వాళ్ళేమో నువ్వు ముందొచ్చుంటే బాగుండేది, నువ్వు ఆలస్యం చేసేసావు. ఈరోజు ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నాడంటే, అనేకులు ఏదైతే మా చెయ్యి దాటిపోయింది అనుకున్నారో చెయ్యి దాటిపోలేదు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. గాడ్ ఈస్ ట్రూ. ఏదైతే జరగదు అనుకుంటున్నారో దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ ఈస్ గివింగ్ యూ దిస్ వర్డ్ టుడే. దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ అండ్ మీ.